అది ఇదర్ పార్ ఇక్కడ చూసారంటే కావ్య ఎంత ఎమోషనల్ అవుతుందో చూడండి. అక్కడ ఎందుకు ఎమోషనల్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ ఫుల్లీ సెంటిమెంటల్ ఎపిసోడ్ అయితే రాబోతుంది అనేసి మనకు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడదాం. నిన్న నా రివ్యూ పూర్తిగా చూసిన వాళ్ళకైతే ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉంటుంది. నేను దీని గురించి ఎందుకు చూపిస్తాను, ఎందుకు మాట్లాడుతాను అనేసి. నిన్న ఏం చూపించానంటే అక్కడ కావ్యకైతే మన రాజు అయితే నిజం చెప్తాడు. నువ్వు కానీ బిడ్డకు జన్మనిచ్చినావంటే నీ ప్రాణాలను కోల్పోతావు అనేసి మన రాజు చెప్తే అక్కడ మన కావ్య ఏంటండి మీరు కామెడీ చేస్తా ఉంటారా, జోక్ చేస్తా ఉంటారా అనేసి మొత్తానికి అయితే మన కావ్య అయితే అక్కడ చెప్పింది. నేను మీకు చూపించాను కూడా, ఆడియో చూపించాను. అలాగే అక్కడ ఎవరన్నా మిస్ అయింటే చూడండి. అందుకోసం అనేసి వీడియో పూర్తిగా చూడండి అని చెప్పేది. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. అలాగే కావ్యకి నిజం తెలిసిన తర్వాత రిపోర్ట్స్ గురించి మీరేమనుకుంటా ఉంటారు, అంటే రిపోర్ట్స్ మారాయి అనుకుంటా ఉంటారు, లేకపోతే నిజంగానే కావ్య ప్రాబ్లం ఉందా అనే దాని గురించి కూడా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో దాని గురించి నేను సెంటిమెంట్ చూపించాను కదా, దాని గురించి మీకు పోత ఏం జరుగుతుందని చెప్తాను. ఎందుకంటే రుద్రాణి గారు వచ్చే స్కెచ్ల వల్ల మన రాజు కావ్య ఎలా ఇంపాక్ట్ అవుతా ఉంటారు. అలాగే కావ్య తన ఫ్యామిలీకి కష్టం వస్తే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఎదిరించడానికి రెడీ అయింది. అసలు ఏం జరిగింది, మహిళా సంఘాల వాళ్ళతో కావ్య ఏం చెప్పింది, దాని గురించి కూడా వీడియోలో పూర్తిగా పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే బ్రహ్మముడి చాలా రీచ్ అయితే పడిపోయింది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు టీఆర్పీ రేటింగ్స్ కూడా వస్తాయి. టీఆర్పీ రేటింగ్స్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది బ్రహ్మముడి ఎంత రేంజ్లో పడిపోయింది లేకపోతే పెరిగింది అనే దాని గురించి. ఖచ్చితంగా లైక్ చేయండి. సరే అనేసి ఇప్పుడు మనము ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్ మొత్తం స్టార్టింగే ఫుల్ ఫైర్తో అయితే స్టార్ట్ అయింది. అక్కడ మహిళా సంఘాలలో రాజు నువ్వు గురించి మంచిగా అనుకున్నాము, కానీ మీరు ఇంతలా రెచ్చగొడతా ఉంటారు, మీరేదో ప్రాబ్లం చేస్తూ ఉంటారు, మీరేదో ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు మహిళా సంఘాలలో అయితే మాట్లాడితే అక్కడ మన రుద్రాణి గారు అక్కడ బామ్మగారు చెప్తానే ఉంటారు, నువ్వు ఆగువే ఎందుకు మాట్లాడుతా ఉన్నావు, ఎందుకు రెచ్చగొడతా ఉన్నావు అని చెప్తా ఉన్నా. కానీ నా అల్లుడు ఇష్టం వచ్చినట్టు చేస్తానని మన రుద్రాణి గారు అయితే అని ఎగిరెగిరి దూకారు. దూకకుండా మన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయితే కావ్య అయితే ఎంట్రీ అయితే ఇచ్చింది. కావ్య ఎంట్రీ కూడా మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అక్కడ వాళ్ళకు కూడా అంటే అంత ఫైర్ లేకుండా, అంత కూల్ లేకుండా కరెక్ట్గా సమాధానం అయితే చెప్పింది. నా భర్తకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒకవేళ నా భర్తకు నాకు ప్రాబ్లం ఉంటే నేను అసలు ఇక్కడికి రావాల్సిన పని లేదు. మీలాంటి ఆదర్శమైన మహిళలకి, అంటే మీలాగా మీరు ఉండడం వల్లనే ఎంతోమంది మహిళలు చాలా సంతోషంగా అయితే ఉంటారు. అలాంటి వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకైతే లేదు. నాకు నా భర్తకి నా ఫ్యామిలీకి ఎలాంటి గొడవ లేదు అనేసి మన కావ్య అయితే అక్కడ చెప్పేసి మనకి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత మన రుద్రాణి గారు వచ్చి క్లాప్స్ ఇలా క్లాప్స్ కొట్టి బాబ్బా ఏమన్నా నాటకం ఆడతాడు కావ్య అనేసి మాట్లాడారు. నేను నాటకం ఆడేది కాదు, మీకొక్కరికి తప్ప ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నేను అలాంటి దాన్ని, నేను ఎలా చేస్తాను, నాటకాలు ఆడతానో, ఎవరు నాటకాలు ఆడుతూ ఉంటారో, మీ గురించి నిజం బయటపడిన తర్వాత మీ సంగతి చూస్తాను అనేసి కావ్య నిన్న వార్నింగ్ ఇచ్చింది. ఈరోజు వార్నింగ్ ఇవ్వలేదు కానీ వార్నింగ్ ఇచ్చినట్టయితే ఇచ్చింది. సరే అనేసి ఇంకా రుద్రాణి గారి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ మీడియా వాళ్ళని పంపిస్తే అక్కడ మీడియా వాళ్ళని మన కావ్య అయితే చెడమడ తిట్టేసి అక్కడి నుంచి పంపించేసిన తర్వాత మళ్ళీ మహిళా సంఘాల పిలిచింది. మహిళా సంఘాల కూడా వచ్చి అక్కడ ఏమి చేయలేక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే కావ్య ఎవరు వల్ల ప్రాబ్లం అయితే క్రియేట్ అయిందో వాళ్ళే వచ్చి సమాధానం చెప్పినప్పుడు ఇంకా పెద్దగా సమస్య అయితే లేదు. ఇప్పుడు ఒకరి వల్ల ప్రాబ్లం క్రియేట్ అయింది, వాళ్ళ వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, బయట వాళ్ళు వచ్చి మన పైన యుద్ధం చేస్తూ ఉంటారు అంటే అక్కడ వాళ్ళు వచ్చి నా తప్పేం లేదు, మా ఇంట్లో వాళ్ళ తప్పేం లేదు అనేసి మాట చెప్పేసినారు అంటే అంతే, ఎవడన్నా సరే పోతా ఉండాల్సిందే. అది జరిగింది. అది అక్కడ మహిళా సంఘాలు కూడా వెళ్ళిపోయారు జరిగిందానికి. ఇంక మా రుద్రాణి గారు పాపం ఏం చేయాలో తెలియకుండా ఉంటే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట అనేసి మన రాహుల్ అయితే సాంగ్స్ అయితే ప్లే చేశాడు. సాంగ్స్ ప్లే చేసిన తర్వాత మన రుద్రాణి గారు అయితే మరొక స్కెచ్ అయితే వేశారు. ఆ స్కెచ్ విడాకుల స్కెచ్ అయితే వేశారు. విడాకుల స్కెచ్ వేసినా కానీ అదేమైనా సక్సెస్ అయిందంటే మనం ప్రోమో చూసిన తర్వాత 2 రోజుల నుంచి మనకు ప్రోమో మార్చి చూపిస్తూ ఉంటారు కదా. అక్కడ ఏమి ప్రోమోలో జరిగిండేది ఒకటే, కానీ రియల్గా జరిగేది ఒకటి జరుగుతుంది. అక్కడ మన రుద్రాణి గారు నాకు ఒక డౌట్, మీరు విడాకుల పత్రాలు పెట్టుకుంటారు, ట్యాబ్లెట్స్ పెట్టుకుంటారు, వాళ్ళని ఏమైనా చేయాలంటే మందులు పెట్టుకుంటారు, పౌడర్లు పెట్టుకుంటారు, మీకు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆ కబోర్డులో అన్ని వస్తువులు దాక్కుండాయా? నాకైతే అర్థం కాలేదు. అలాగే ఇంకొక విషయం కావ్య గురించి కూడా మాట్లాడతాం. కావ్య ఒకసారి హాస్పిటల్కి పోయింది కదా, హాస్పిటల్లో మన కళ్యాణ్ అలాగే రాజు ఏదో ఒకటి చేసి బ్లేమ్ చేసి అక్కడ డాక్టర్ని కలవకుండా చేశారు. ఇప్పుడు కావ్య వాళ్ళు పుట్టింట్లోనే ఉంది కదా, ఒకసారి డాక్టర్ని కలవచ్చు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అనేసి మీకు అనిపిస్తే కింద లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి, మీకు అనిపించిందా, ఎప్పుడన్నా అనిపించిందా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు డైరెక్టర్ గారు అనేసి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే
మన రుద్రాణి గారు అయితే స్కెచ్ చేసింది. స్కెచ్ చేసి మన రాహుల్కి అయితే పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అక్కడ ఒక విషయం రుద్రాణి గారికి తెలియని విషయం ఏమంటే, కావ్య విడాకులు నేను ఇస్తాను అని చెప్పిందే కానీ అది రియల్గా ఇస్తానా లేకపోతే రియల్గా ఇయ్యనా అనేసి మన రుద్రాణి గారికి తెలియదు కాబట్టి, కావ్య నాటకం ఆడుతా ఉందనేసి మన రుద్రాణి గారికి తెలియదు కాబట్టి పాపము ఆ ఉచ్చులో అయితే పడిపోయింది. అంటే కావ్య ఆల్రెడీ ప్రిపేర్ అయింది కదా విడాకులు ఇచ్చేదానికి. ఇప్పుడు రాజు దగ్గర మనము విడాకుల నాటకం ఆడి పంపించినామంటే అప్పుడు రాజు ఆటోమేటిక్గా కావ్య ఆటోమేటిక్గా విడాకుల పైన సంతకం పెట్టేస్తుంది. సంతకం పెట్టేసిన తర్వాత మనకి తిరిగి మనకు ఆస్తి అంతా మనకు వచ్చేస్తుంది. అప్పుడు కావ్య వాళ్ళు పుట్టింట్లోనే పర్మనెంట్గా ఉండిపోతుంది అనేసి రుద్రాణి గారు స్కెచ్ అయితే బాగా వేస్తారు. అలాగే తాతగారు పోయేసి తాతగారు కూడా మనకు అక్కడ సీన్ అయిపోయిన తర్వాత తాతగారు పోయేసి ఖచ్చితంగా రాజుకైతే మంచి గుణపాఠం అయితే చెప్పారని చెప్పొచ్చు. అంటే నీ వల్ల ప్రాబ్లమ్స్ ఇల్లు ముక్కలవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, అంటే సమస్యను దూరం పెట్టండి కానీ మీ ఇద్దరి మధ్య దూరం పెంచొద్దండి అనేసి మన రాజుకైతే హితబోధ అయితే చేశాడు. సూపర్ అనిపించింది. ఎందుకంటే ఒక తాతగారుగా ఒక ఇంటి పెద్దగా అక్కడ రాజుకు చెప్పడం, అలాగ నీ భార్యను నువ్వు తెచ్చుకోపోయేసి అలాగైనా సరే మీ సమస్యను మీరు దూరం చేసుకోండి, నేను ఇంత జీవితాన్ని నెట్టుకొని వచ్చాను, అలాంటిది మీరు చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు పడటం నాకు చూడడం లేదా అనేసి, ఇంట్లో వాళ్ళకన్నా బాధ ఉంటుంది, భార్యాభర్తలు వెళ్ళిపోవాలంటే ఎవరు కోరుకోవాలి కానీ ఆ విధంగా అయితే బాధ ఉంటుంది. కాబట్టి మన రాజు అయితే అక్కడ తాతగారు అయితే రాజుకైతే మంచి మాటలు చెప్పారు. మంచి మాటలు చెప్పాను మన రుద్రాణి గారు అయితే ఎంటర్ అయ్యారు. రుద్రాణి గారు ఎంటర్ అయ్యి ఏదో విడాకుల పేపర్లు ఇవి పోయి కావ్యకి ఇచ్చి, నువ్వు బెదిరించినావంటే కావ్య నీ వెనకాల వచ్చేస్తుంది, ఎందుకంటే భయపడిపోయి నీ వెనకాల వచ్చేస్తుంది అంటే మన రాజు అయితే ఫస్ట్ కొంచెము బెంబేలెత్తిచ్చినాడు. అంటే ఏంది అంటే నువ్వు ఏంది అతను మాట్లాడుతా ఉండేది, ఏం మాట్లాడుతుండో అసలు బుద్ధి ఉందా లేదా అన్నట్టు మాట్లాడితే మన రుద్రాణి గారు నేను ఆడమంటా అంటే నాటకం అనేసి అయితే మన రుద్రాణి గారు చెప్పారు. రుద్రాణి గారు చెప్పిన తర్వాత సరే అనేసి ఆ పేపర్లు తీసుకొని రాజు బయలుదేరిన తర్వాత అక్కడ మన కనకం గారు అంటే నిన్న కూడా మన కనకం గారు ఎపిసోడ్లో నేను చెప్పాను, పర్టికులర్గా చెప్పాను. ఏం చెప్పానంటే కనకం గారు ఒక తల్లిగా ఆ ఇంటికి అలాంటి కష్టం వచ్చినా నువ్వు పోవద్దు, నువ్వు కానీ బెండ్ అయినావంటే ఆటోమేటిక్గా ఆ ఇంట్లో నిన్ను రాజు ఎవరు యాక్సెప్ట్ చేయరు అనేసి మన తల్లిగా అయితే కనకం గారు చెప్పిండేది మాత్రం 100% రైట్. కానీ కావ్య నేను ఆ ఇంట్లో ఎప్పటికీ ఉండాలి, నా జీవితాంతం ఉండాలి, అలాంటి ఆ ఇంటికి ప్రాబ్లం వస్తే నేను పోకుండా ఎలా ఉండేదమ్మా అనేసి అక్కడ వాళ్ళ అమ్మకైతే సర్ది చెప్పింది. ఎందుకంటే ఒక కోడలు పుట్టిన నీళ్ళు కన్నా మెట్టి నీళ్ళు గొప్పదే అనేసి ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ రోజే ఫిక్స్ అవుతుంది. ఆ ఇంట్లో ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇంట్లో అది కాకుండా ఆ కోడల తరఫు నుంచి ఆ కావ్య తరఫు నుంచి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కావ్య అక్కడ నిలబడాలి. కావ్య నిలబడకపోతే ఎంత విధ్వాసం జరిగేదో మనకు తెలిసిన విషయం. ఎందుకంటే మహిళా సంఘాలలో ఎంత పవర్ఫుల్, ఆ పవర్ఫుల్ని అందరినీ తీసుకెళ్ళి బొక్కలో వేసినారంటే బాగుండదు. కాబట్టి మన కావ్య అయితే అక్కడ ఎంటర్ అయ్యి ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం మాత్రం సూపర్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత అక్కడ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది మొత్తానికి. అయితే అక్కడ మన కనకం గారు అయితే నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, నువ్వు చెప్తాను మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయొద్దు, మళ్ళీ ఒకసారి పోయి మీ భర్తని మీ మామల్ని మీ మెట్టినని కాపాడాలని అనుకోవద్దు అనేసి మన కనకం గారు అయితే వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన సూపర్ అనిపించింది. అక్కడ సూపర్ అనిపించక మన రాజు కారు వేసుకొని అయితే వచ్చాడు. కారు రాజు వేసుకొని వచ్చిన తర్వాత అక్కడ మన రాజు అయితే చెప్తా ఉన్నాడు, అత్తయ్య గారు నన్ను క్షమించండి. అసలు అంటే కనకం గారికి ఫస్ట్ వచ్చినప్పుడు అంటే కావ్య పైన అయితే కోప్పడింది, ఎందుకంటే అల్లుడు గారు చెప్పకుండా వచ్చినావు అనేసి కోప్పడింది. కానీ నిజం తెలిసిన తర్వాత అక్కడ కడుపు తీపి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఒక తల్లికి ఆ తల్లి ఆవేదన అయితే మన కనకం గారు అయితే రాజు పైన చూపించారు. ఏంది బాబు నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు నా బిడ్డని ఏం చేయాలనుకుంటావు నువ్వు అనేసి ఒక తల్లిగా అయితే మాట్లాడడం మాత్రం సూపర్ అనిపించింది. ఎందుకంటే కనకం గారికి కడుపు తీపి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఒక అమ్మాయి కడుపులో బిడ్డను పోగొట్టుకోవాలంటే ఎంత బాధ ఉంటుందో తెలుసు కాబట్టి కనకం గారు అయితే ఆ విధంగా మాట్లాడారు. ఇక్కడ మన కనకం గారు మాట్లాడిన అక్కడ ఆపు అనేసి మన కృష్ణమూర్తి గారు కావ్య వాళ్ళ నాన్నగారు అయితే ఆపి వాళ్ళు కూడా చాలా శ్రేష్ఠగా అయితే మాట్లాడుతున్నారు. బాబు నీ గురించి నాకు తెలుసు బాబు, నువ్వు ఎంత చేయాలనుకున్నా నీ శత్రువునైనా కానీ ఓడగొట్టాలనుకుంటావు కానీ హింసించాలనుకోవు. అంటే ఓడగొట్టడం వేరు, హింసించడం వేరు. హింసించడం అంటే మీకు వేరే అర్థాలంతా వస్తూ ఉంటాయి, మీకు అర్థం చేసుకోండి. ఓడగొట్టాలనుకుంటే ఇప్పుడు నాకు ఒకరు పోటీ వచ్చారనుకోండి, వాళ్ళకన్నా నేను ఎలాగైనా సరే ఎదగాలి అనేసి నా ప్రయత్నం నేను చేస్తాను కానీ వాడిని తొక్కేయాలి, వాడిని నలిపేయాలి అనేసి మాత్రం అనుకోకూడదు అనేసి మన కృష్ణమూర్తి గారు అయితే సూపర్ వర్డ్స్ అయితే చెప్పారు. అక్కడ రాజుకి అయితే దండం పెట్టి నా బిడ్డను వదిలేయండి, నా బిడ్డకి ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తా ఉంటారు అనేసి అభిప్రాయపడ్డారు. మామయ్య నేను చెప్పగలిగింది అయితే నేను ఎప్పుడో చెప్పేవాడిని, ఇంత దూరం తెచ్చుకునేవాడినే కాదనేసి మన రాజు అయితే చాలా బాధ అయితే పడ్డాడు. బాధపడిన తర్వాత సరే అనేసి నేను రాను, మన మెట్టింటికి పోదారా అంటే నేను రాను కొద్ది విడాకుల పత్రం పైన సంతకం పెట్టు అనేసి చెప్పారు. చెప్తే మన కావ్య అంటే పెట్టదు, ఎందుకంటే నేను ఎందుకు పెట్టాలి అనేసి అంటుంది. ఆ రుద్రాణి గారు స్కెచ్ ఏమి కావ్య ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి కావ్య ఎలాగైనా సరే సంతకం పెట్టేసిన తర్వాత రాజా వాళ్ళిద్దరిని విడగొట్టేద్దాం అనేసి వాళ్ళు అయితే ప్లాన్ చేసి ఆ విధంగా అయితే చేశారు కదా. కానీ రుద్రాణి గారు తెలియని విషయం కావ్య నాటకం ఆడుతా ఉందని తెలియదు కదా, దానికోసం అనేసి సరే అనేసి రాజు విడాకుల పైన సంతకం పెట్టకపోయేది అక్కడే నిరాహార దీక్ష చేస్తా అనేసి
నిరాశ దీక్ష అయితే చేశాడు. భార్య నా మాట వినాలి, భార్య మాట వేదాంతం అవ్వకూడదు అనేసి నిరాహార దీక్ష ఏదో చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటే అక్కడ ఒక తాగుబోతు అయితే తోడయ్యాడు. తాగుబోతు తోడయ్యి మీడియా వాళ్ళని పిలుస్తాను బాబు, మీడియా వాళ్ళని పిలిచినా అంటే మనకి ఇంకా పబ్లిసిటీ చాలా వస్తుంది, అప్పుడు మీ భార్య నీ ఇన్కమ్ వచ్చేస్తుందంటే, అయ్యో బాబు నువ్వు ఆయన నా తలప్రాణం తోక్కొచ్చావు అనేసి మన ఆయన అయితే తిట్టి మన ఇంట్లోకి రండి, ఇప్పటికైనా ఇంట్లోకి రండి అనేసి కావ్య అయితే ఇంకా నిరాహార దీక్షని తీసేసి కావ్య ఇంట్లోకి అయితే వచ్చేస్తాను. ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా దీపావళి ఎపిసోడ్ మనకు శనివారం సోమవారం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, దీపావళి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా దీపావళి ఎపిసోడ్లో అయితే వచ్చేసి దీపావళి ఎపిసోడ్లో మనకి అందరికీ నిజం ఒకేసారి తెలుస్తుందా, లేకపోతే కావ్యకి తెలిసిన తర్వాత అందరికీ నిజం తెలుస్తుంది అనేది కొంచెం సస్పెన్స్ అయితే ఉంది. అలాగే మీకు ఫస్ట్ ఒక వీడియో చూపించాను కదా, ఆ వీడియోలో అయితే మన రాజ్ చెప్పిన మాటకి అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నా వెనకాల అప్పు అయితే ఉంది, నా పక్కన అయితే కావ్య ఉంది. నేను కావ్య అనుకోండి, నా వెనకాల అప్పు ఉంది, నా పక్కన అయితే కళ్యాణ్ ఉన్నాడు. అక్కడ కళ్యాణ్ అప్పు చెప్తా అంటారు, బావగారు చెప్పింది నిజమే అక్క, నీకు ప్రాణహాని ఉందక్క, డాక్టర్ గారు చెప్పారు అనేసి మన కావ్య గురించి అయితే చెప్తారు. అక్కడ కావ్య అప్పుడు సెంటిమెంటల్, మామూలు సెంటిమెంటల్ లేదు, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు ఎవరో యూట్యూబ్ ఛానల్లో. ఆ విధంగా అంతా పెట్టద్దండి దయచేసి, ఎందుకంటే కాపీరైట్స్ వచ్చినాయంటే మీరు ఎంతో కష్టపడి ఛానల్ని డెవలప్ చేసుకుంటారు. అవంతా ఒక చిన్న చిన్న క్లిప్స్ మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారని అవి మాత్రం పెట్టద్దని, ఏదైనా జెన్యున్ కంటెంట్ ఉంటే పెట్టుకోండి. మీకు అది మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్గా అయితే ఇచ్చారా, అంటే వాళ్ళు కూడా సీరియల్ వాళ్ళు కూడా ఆ సెంటిమెంట్ సీన్ని బాగా 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 వర్కౌట్ చేసుకుంటారని నాకు కూడా తెలుసు. అక్కడ కావ్యకి నిజం తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళ రియాక్షన్, మొత్తం ఇంట్లో వాళ్ళందరూ దీపావళి సెలబ్రేషన్స్ అంతా ఫుల్ హ్యాపీ మూమెంట్స్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు దీపావళి ముందు తెలిస్తే ప్రతి ఒక్కరు సాడ్ ఫీలింగ్లో ఉంటారు కాబట్టి, దీపావళి అయిపోయిన తర్వాత అదే కావ్యకి ఎప్పుడైతే తెలిసిందో మొత్తం హోల్ ఫ్యామిలీకి అప్పుడే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అప్పుడు తెలిసే కొద్దికి మన కావ్య అయితే కళ్ళు తిరిగి కింద పడిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అసలు చెకప్ చేసిన తర్వాత అసలు రిపోర్ట్లు మారాయా, లేకపోతే నిజంగానే కావ్యకి ప్రాబ్లం ఉందా, లేకపోతే అప్పుకి ప్రాబ్లం ఉందా, ఎవరికి ప్రాబ్లం ఉంది ఎక్కడ అనేసి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ క్లారిటీ కోసం వెయిట్ చేయాలంటే మాత్రం మీరు ఈ వారం కాదు, నెక్స్ట్ శనివారం వరకు అయితే వెయిట్ చేయాలి. నెక్స్ట్ శనివారం వరకు అయితే వెయిట్ చేయండి. మన సండే అనాలిసిస్లో కూడా అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి ఇంకా కొంచెం పాయింట్స్ యాడ్ చేసుకొని మనం అయితే చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.